అండి కిరణ్ గారు. సార్ హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. ఈ ఏడాదంతా చాలా బాగా జరిగినట్టుంది మీకు కదా! అంతా ప్రశాంతంగా కదా? హ్మ్. హ్మ్. కెరియర్‌లో ఎక్కువ సినిమాలు చేతిలో ఉంచుకున్న ఇయర్ అనిపిస్తుంది. సార్. మంచి ఫామ్‌లో ఉన్నారు. పర్సనల్ లైఫ్‌లో కూడా ఒక గ్రోత్ కనిపించింది. హ్మ్. ఫాదర్‌హుడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. సార్. ఎలా ఉందండి ఈ ఫేజ్? చాలా హ్యాపీగా ఉంది సార్. హ్మ్. ఫస్ట్‌లీ ప్రశాంతంగా ఉన్నాను సార్. ఆ! ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంట్లో వాళ్ళు గాని అందరూ అంతా. మంచి వర్క్ చేతిలో ఉంది. హ్మ్. ఎప్పుడన్నా ఇప్పుడు నిద్రలేసి ఎక్కడికైనా వర్క్‌కెళ్తున్నానంటే మంచి సాటిస్ఫాక్షన్ ఉన్న వర్క్ ఉంది. హ్మ్. ఇంక అంతకన్నా ఏం కావాలి సార్. వెరీ హ్యాపీ. హ్మ్. అసలు మీ కెరియర్ బిగిన్ అయిందే ఇలాంటి రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. అంతేగా? అంతే. యాక్చువల్‌గా అది ఇప్పుడు దొరికింది సార్. హ్మ్. ఈ 4 ఇయర్స్ తర్వాత అంటే ఈ 4 ఇయర్స్ పడ్డ కష్టం అనుకోండి. వాటెవర్ ఇట్ ఈస్ హైస్ చూసాను, లోస్ చూసాను అన్నీ అయింది. హ్మ్. ఇప్పుడు ఐయామ్ వెరీ హ్యాపీ. చాలా పీస్‌ఫుల్‌గా మంచి కంటెంట్ సినిమాలను చేసుకుంటూ, నాకు హ్మ్. నచ్చిన సినిమాలు చేస్తూ, హ్మ్. హ్యాపీగా వెరీ గుడ్ ఫ్యామిలీ, హ్మ్. మంచి టైం అందరితో, హ్మ్. మంచి ఫ్రెండ్స్, హ్మ్. మంచి టీమ్ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం సార్. హ్మ్. ఎన్ని సినిమాలున్నాయండి చేతిలో? అంటే యంగ్ హీరోల్లో, మీ ఏజ్ హీరోల్లో ఎక్కువ బిజీగా ఉన్నది ఎవరంటే 'కిరణ్ అబ్బవరం' పేరు చెప్తున్నారు. అవుతున్నాయి సార్. ఇది 'కే ర్యాంప్' అండ్ 'చెన్నై లవ్ స్టోరీ' కాకుండా ఒక 5 స్క్రిప్ట్స్ ఓకే చేశాను సార్. హ్మ్. వర్క్ అవుతున్నాయి సార్. హ్మ్. కానీ మీ దగ్గరున్న ఈ ప్రాబ్లమ్ ఏంటంటే, మీ కథలు మీరే సరి జేసుకోవాలి. హ్మ్. మీ డైరెక్టర్లు మీరే వెతికి పెట్టుకుంటుంటారు. హ్మ్. ఈ సినిమా గూడా అలాగే స్టార్ట్ అయిందేమో అనుకుంటా. అవును సార్. అవును సార్. అంటే ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి మీరు దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అవును సార్. మీరు అలాగే చేసుకుంటారు మీ సినిమాలను. నేను ఒకవేళ నాకు కథ నచ్చి నేను టేకప్ చేశాననుకోండి సార్. అంటే హ్మ్. నా నా పరిధిలో జరిగేది. హ్మ్. ఇప్పుడు 'కాలా' చేసుకున్నాను. హ్మ్. ఇప్పుడు 'కే ర్యాంప్' ఏంటంటే నాని ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు నేను నానితో ట్రావెల్ అయ్యాను. హ్మ్. తర్వాత నాకు రాజేష్ గారితో చేద్దామని ఉండి, రాజేష్ గారు చాలా బాగా టేకప్ చేస్తారని రాజేష్ గారికి సినిమా రాజేష్ గారు చాలా బాగా చేశారని. హ్మ్. నా పరిధిలో ఉన్న దాని మీద నేను కూర్చుంటాను సార్. హ్మ్. ఓకే. ఇలా చేస్తే బావుంటదేమో, అలా చేస్తే బావుంటదేమో అని కొన్ని చోట్ల మనకు ఉంటది కదా సార్. హ్మ్. స్కోప్ ఆఫ్ డెవలప్‌మెంట్ హ్మ్. గాని, హ్మ్. మనం చెప్తే వింటారని గాని లేకపోతే ఉంటది కదా! అక్కడ నేను కూర్చుంటాను. హ్మ్. రైటింగ్‌లో నాకెందుకో మీ ముద్ర బలంగా కనిపిస్తున్నట్టుంది. ఎందుకంటే మీ టింజు ఏదైతే హ్మ్. 'ఎస్ఆర్ కళ్యాణ మండపంలో' చూసామో, ఆ! ఆ టింజ్ మొత్తం ఇంకొక హ్మ్. అప్‌గ్రేడ్ వెర్షన్‌లో కనిపిస్తుంది నాకెందుకో 'కే ర్యాంప్.' హ్మ్. రైటింగ్ పరంగా కూడా మీ హ్యాండ్ ఉందా ఈ సినిమాలో? అంటే ఇద్దరం డిస్కస్ చేసేవాళ్ళం హ్మ్. సార్. కథ మొత్తం నానిదే. నాని వచ్చి మొత్తం ఇలా చేద్దాం అన్నా గాని, చిన్న ట్రీట్‌మెంట్‌లో గాని, సెట్‌లో ఉన్నప్పుడు నాని ఈ జోకేస్తే ఎలా ఉంటది? ఇలా చేస్తే ఎలా ఉంటది? అని చెప్పి ఇద్దరం డిస్కస్ చేసుకొని చేసాం. హ్మ్. అందుకే ఈ సినిమా అలా వర్కౌట్ అయిందని నా ఫీలింగ్ సార్. నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పానేంటంటే, ఈ సినిమా హిట్ అయితే ఐ వాంట్ నాని టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్. అంతా క్రెడిట్ అంతా నాని. రేపు ఏదైనా చిన్నగా ఏంట్రా కామెడీ వర్కౌట్ అవ్వలేదు అని చిన్న ఏదైనా మిస్‌ఫైర్ అయితే మాత్రం 50% క్రెడిట్ నాకుంటది సార్. హ్మ్. బికాజ్ నాని మీ ఇద్దరం సింక్ అయ్యి చేసిన సినిమా. హ్మ్. మీరన్నది అదే. ఇప్పుడు 'ఎస్ఆర్‌కే అనడము' ఒక వైబ్ ఉంటది. ఒక థింగ్ ఉంటది. హ్మ్. నాని కూడా లేదన్నా అలా చేయాలి. అలా మళ్ళీ అంత ఎనర్జిటిక్ సబ్జెక్టు. హ్మ్. సో, చిన్న చిన్నగా అక్కడక్కడ నాని ఏంటంటే ఈ మీమర్స్ నుంచి వచ్చినోడు. అవును. నాని ఏంటంటే "అన్న మన ఎక్స్‌ప్రెషన్స్ మీద చిన్న చిన్న కంప్లెయింట్లున్నాయి. ఆల్రెడీ నువ్వు ఎస్ఆర్‌లో చేసేసావు అవన్నీ. కానీ మధ్యలో 2 సినిమాల్లో ఏదో మిస్ అవ్వడం వల్ల వర్కౌట్ అవ్వని సినిమాల వల్ల మన ఎక్స్‌ప్రెషన్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇంకోసారి మాట్లాడకూడదన్నా. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఎస్ఆర్‌లో చేసావు. మళ్ళీ ఒకసారి చేద్దామన్నా" అంటే ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకొని సరే ఒక్కసారిగా ఔట్ అండ్ ఔట్ ఎళ్ళిపోదాం ఇంకా. మంచి స్వాగ్, ఎనర్జీ ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ చేద్దామని డిసైడే చేసిన సినిమాని 'కేరామ్' సార్. అంటే ఒక కొత్త డైరెక్టర్ వచ్చి అతనేం సినిమా చేయలేదు. ఎలాంటి బ్యాక్‌డ్రాప్ లేదు. వచ్చి మీలో నెగెటివ్ క్వాలిటీస్‌ని చెప్పినా కూడా మీరు హ్మ్. దాన్ని అంత పాజిటివ్‌గా ఎలా తీసుకోగలిగారు? నాకది చెప్తేనే ఇష్టం సార్. హ్మ్. నన్నెవరైనా పొగిడి దగ్గరొచ్చి కూర్చొని హ్మ్. అది నువ్వు అంత అదేం అవసరం లేదు సార్. మనకది నా ఎదుగుదలకి అది పనికిరాదని నా ఫీలింగ్ సార్. హ్మ్. నా దగ్గరికి ఎవరన్నా వచ్చి ఇది సరిలేదు గదా! ఇది బాలేదు గదా! అనంటే అది నా ఎదుగుదలకు పనికొస్తది. హ్మ్. నేను హ్మ్. రైట్ వే చెప్పేవాళ్ళు కొంతమందుంటారు. కావాల్సిందే ఎక్కిరిచ్చేవాళ్ళు కొంతమందుంటారు గానీ, హ్మ్. ఈ రైట్ వే చెప్పినప్పుడు నేనెప్పుడు మనం హీరో ఎదుటోళ్ళు ఎందుకు చెప్పాలనే జోన్ ఎప్పుడూ ఉండదు సార్. ఐ విల్ బి వెరీ ఎవరైనా చిన్న ఎవ్వరు చెప్పినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. మీమర్స్‌ని మనం చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటూ ఉంటాం. హ్మ్. మామూలుగా నవ్వేసి ఎళ్ళిపోతుంటాం. కానీ మీరన్నట్టు వాళ్ళు మైనస్‌లు కూడా చెప్తుంటారు. అవును. ఆ మీమ్‌లోకి డీప్‌గా ఎళ్ళుంటే మనం అవును. అందులో మైనస్ కూడా కనిపిస్తుంటది. బహుశా హ్మ్. నాని కూడా హ్మ్. అదే ఆలోచనతో వచ్చి చెప్పుంటాడేమో మీకు. అంతే సార్. అదే చెప్పాడు సార్. హ్మ్. నాని ఈస్ క్లియర్‌లీ నాని ఎప్పుడు నా దగ్గరికొచ్చి సరే కథ మొత్తం అయిపోయేప్పుడేదో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాని ఎప్పుడు క్లియర్‌గా ఏం చెప్పేవాడంటే, ఒక 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమా చూసి, ఒక సెకండ్ సినిమా హీరోకి ఇంత మాస్ ఇమేజ్ ఏంటి అని థియేటర్‌లో ఇంట్రడక్షన్‌కి అరుస్తున్నారు జనాలు. అలాంటి ఒక హీరో ఎక్కడో చిన్న కంటెంట్ ఓరియెంటెడో లేకపోతే ఓ చిన్న సమ్మతం ఇలాంటి సాఫ్ట్ సినిమానో 'ఎండ్రో భాగ్యం విష్ణు' కదా హిట్ అయినప్పటికీ అవును. క్యారెక్టరైజేషన్ సాఫ్ట్ ఉండడము, మళ్ళీ కంటెంట్ ఆ ఎనర్జీ గదా! మళ్ళీ ఒక మాసీ వైబ్ ఉన్న ఒక ఎనర్జీ గదా! మిస్ అవుతుందన్నా నేను అలాంటిది ఒక్కసారి మళ్ళీ చేద్దామనే వైపు గట్టి కూర్చున్నాను నాని.
అందుకే అది జరిగింది సార్. అంతే. ఎలాంటి కథలు చేయాలి నేను, ఎలాంటి జానర్‌ని ఇష్టపడుతున్నారు అన్నది మీకు క్లారిటీ వచ్చిందండి ఈ జర్నీలో? నాకు ఫుల్ క్లారిటీ ఉంది సార్. హ్మ్. అంటే ఇప్పుడు ఏ జోనర్ తీసుకున్నా దానికి ఆడియన్స్ ఉన్నారు సార్. హ్మ్. ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఒక మోస్తరు ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటారు. హ్మ్. వాళ్ళనేమి బుర్రకి హీట్ పెట్టకన్నా వచ్చి నవ్వించేసి లైట్ హార్టెడ్ కామెడీ చేసి అందరూ కూర్చొని సరదాగా నవ్వుకొని ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. థ్రిల్లర్‌కి ఆడియన్స్ ఉన్నారు. హర్రర్ కామెడీకి ఆడియన్స్ ఉన్నారు. లైక్ వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీకి ఆడియన్స్ ఉన్నారు. అన్ని కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు సార్. హ్మ్. ఏ జోనర్ తీసుకున్నా నువ్వు 100% దాన్ని సాటిస్ఫై చేయగలిగితే ఆ పర్టిక్యులర్ ఆడియన్స్ చూసినా నీకు 100,00,00,000 అని నా ఫీలింగ్స్. కానీ మీరన్నట్టు హారర్ జోనర్ చూసే ఆడియన్స్ ఉన్నారు. థ్రిల్లర్ చూసే ఆడియన్స్ ఉన్నారు. ఎమోషనల్ డ్రామా చూసే ఆడియన్స్ ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఎంటర్‌టైన్‌మెంట్ చూస్తారు. అవును. అది అసలు అది యునానిమస్‌గా అది యునానిమస్. థియేటర్‌ని రప్పిస్తది కదా! అవును సార్. అందుకే అలాంటి కథలు చేస్తే ఎక్కువ మైలేజ్ ఉంటుంది. మీరన్నట్టు ఈ 100,00,00,000, 200,00,00,000 ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలకి ఈజీగా రావచ్చు. ఈజీగా రావచ్చు సార్. అవును. 'కేరామ్' ఈస్ సచ్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ సార్. హ్మ్. 'కేరామ్' నేను హానెస్ట్‌గా నేను 200% బిలీవ్ చేస్తున్నాను సార్. హ్మ్. లైక్ వాటెవర్ నా ప్రీవియస్ సినిమాలకు నేను కాన్ఫిడెంట్‌గా ఉన్న సినిమాలకి ఎలా అయితే చెప్పానో, హ్మ్. ఇది కూడా 'కే ర్యాంప్' అన్నది మేము ఎంటర్‌టైన్‌మెంట్ కోసం తీసాం. ఎంటర్‌టైన్‌మెంట్ అయితే పక్కా వర్కౌట్ అయింది సార్. నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ థియేటర్‌లో ఎంజాయ్ చేస్తా. అసలు యాక్చువల్‌గా ఇది మీ బ్యానర్‌లో చేయాల్సిన సినిమేమో. ముందు మనం అనుకున్నాం సార్ అది. హ్మ్. హ్మ్. మళ్ళీ రాజేష్ గారికి అదే ఆ టైంలో మా వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉండడం, హ్మ్. అయిపోవడం, ఎక్కువ టూ మచ్ ఆఫ్ ప్రెషర్ అది ఇది అవుతుందంటే, తన మీద ఏ ఎఫెక్ట్ పడొద్దని కొంచెం రోజులు నేను హ్మ్. రిలాక్స్ అవుదాము. మా టీమ్ గాని అందరూ మళ్ళీ వద్దు అని నాకు రాజేష్ గారికి ఒక కమిట్మెంట్ ఉండింది. హ్మ్. రాజేష్ గారితో చేద్దాం రాజేష్. ఏంటి ఓన్ బ్యానర్‌లో చేసిన దానికన్నా ఈ రాజేష్ గారి బ్యానర్‌లో చేయడం వల్ల ఏమన్నా కంఫర్ట్ ఏమైనా తగ్గిందా? ఏలే సార్. హ్మ్. రాజేష్ గారితో చాలా కంఫర్టబుల్‌గా అంటే వెరీ షార్ట్ టైమ్‌లో ఏ ఇబ్బంది లేకుండా సార్ ఇది కావాలంటే అది, ఇది కావాలంటే రాజేష్ గారిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఆయన సినిమా కోసం ఇది అవసరం అవుతదంటే వెనకాడడు సార్. హ్మ్. రైట్ వేలో రైట్‌గా ఆయనకు కన్వే అయ్యి, ఇది నిజంగా సినిమా కోసం పనికొస్తదంటే రాజేష్ గారు వెనకాడరు సార్. ఎంతైనా పెట్టేద్దాం, ఎంతైనా ఎళ్ళిపోదాం. మనకు సినిమా వర్కౌట్ అవ్వాలి, సినిమా బావుండాలి అని ఆలోచిస్తారు సార్. ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ వర్కింగ్ విత్. చాలా కంఫర్టబుల్‌గా అసలు ఎటైపోయిందో తెలియకున్నా హ్మ్. చాలా చూసుకున్నారు నన్ను. సినిమాకి ఏది అవసరమైందో అవన్నీ చాలా తీశారు. ఒక ప్రాపర్ ఎంటర్‌టైన్‌మెంట్ అంతా కుదిరింది. అండ్ నాకు రాజేష్ గారికి చాలా మంచి డబ్బులు రావాలని కోరుకున్నాను. 50 రోజుల్లో తీశారంటే క్వాలిటీ తగ్గకుండా హ్మ్. ఆ మ్యాజిక్ ఏం జరిగింది సెట్‌లో? ఏ లేదు సార్ ఎవ్రీడే మార్నింగ్ 7కే షాట్ పడేది. హ్మ్. ఎవ్రీడే 7కి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎవ్రీడే 7కి. హ్మ్. నైట్ 9 వరకు అయ్యేది షూట్ అంతా. టీమ్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రొడక్షన్ చాలా సపోర్టివ్‌గా ఉండింది. అసలు ఇంకెక్కడ నేను అవైలబిలిటీలో ఉన్నాను. ఎప్పుడు ఎలా చేద్దామన్నా అయిపోయింది సార్ టపటపా అయిపోయింది. హ్మ్. చిన్న చిన్న క్యారెక్టర్‌లకి విమలారామన్ గారిని, కామనా జట్మలాని గారిని తీసుకొచ్చారంట. అవును. అంటే క్యారెక్టర్ డిమాండ్ చేసిందా? లేదంటే మనకి గ్లామర్‌గా కనిపించాలి స్క్రీన్ అన్న ప్రాసెసా? లేదు సార్. క్యారెక్టర్ డిమాండ్ చేసింది. ఎందుకంటే, నరేష్ గారికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ ఉంటది. హ్మ్. ఆయన ఒకరిని ఎవరినో టచ్ అయిన నచ్చినట్టు. ఇప్పుడు ఆ రోలు ఎవరో ఒకరిని ప్రామినెంట్‌గా లేకపోతే గాని కనెక్టివిటీ ఉండదేమో అని అది కామనా జట్మలాని గారు తెచ్చారు. ఇంకా హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కింద అజయ్ గారు, విమలా రామన్ గారు చేస్తున్నారు. హ్మ్. రోల్‌కి ఆ ప్రామినెన్స్ ఉంది. రాజేష్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉన్నప్పుడు పెడదామని చేశారు. అండ్ రాజేష్ గారు వాళ్ళ అమ్మాయి చేసింది సార్. స్పెషల్లీ పాప. హుహు. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. హ్మ్. మనం ఏమనుకుంటామంటే రాజేష్ గారు వాళ్ళ పాపకి ఏదో ఇంట్రెస్ట్ ఉంది. ఏదో చేస్తున్నారంటే సరేలే ప్రొడ్యూసర్ గారు అమ్మాయిని ఆబ్లిగేషన్ అనుకుంటారు. ఏదో పెడుతున్నారు అనుకున్నాను సార్. నేను పర్ఫార్మెన్స్ చూసి నేను షాక్ అయ్యాను సార్. ఏంటి ఆ పాప అంత చేసిందా? బికాజ్ రోల్ టిపికల్ రోల్. హ్మ్. ఏదో చిన్న పాప అనగానే వచ్చి హాయ్, బాయ్ చెప్పి వెళ్ళిపోయి పక్కనుండే థింగ్. ఒక రోల్‌కి ఒక ప్రాబ్లమ్ ఉంటది. ఆ ప్రాబ్లమ్‌ని కన్వే చేయాలి. ఆ పాప చాలా చేసింది సార్. డబ్బింగ్ గూడా నేను మొన్న డబ్బింగ్ ట్రాక్ చూసి ఈ పాపే చెప్పిందా డబ్బింగ్ ఇంత చెప్పిందంటే నేను షాక్ అయ్యాను. ఆ పాప చాలా చేసింది. నేను రాజేష్ గారితో అదే చెప్పాను సార్. అమ్మాయి చాలా మంచి యాక్టర్ సార్. ఏమైనా ఉన్నా చూడండి అని. నరేష్ గారితో విన్యాసాలు చేయించినట్టున్నారు. ఆయనేదో ప్ర ప్రభుదేవలాగో, మైకేల్ జాక్సన్ లాగో స్టెప్పులేస్తున్నారు. అంటే ఈ ఫస్ట్ హాఫ్ గాని, ఇది గాని మొత్తం అంతా మేమంతా ట్రెండీ ఉంటది సార్. లైక్ 'జెన్‌జీ' కామెడీ అనుకోండి ఏదన్నా. నరేష్ గారి ట్రాక్ ఎలా ఉంటదంటే, అదే 40 ఏండ్లకి ఆగిపోయే బండ్లు రమ్మి, 60 ఏండ్లు వచ్చిన స్ట్రాంగ్ రమ్మి, ఇదేముందిరా మాదిరా అని అంటాడు. నేను ఇది క్రింజ్ అంటారు మామ అని నేనంటాను. ఏంట్రా క్రింజ్ అని చెప్పి ఆయన అంటాడు. సో, అది దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఆ సెట్ ఆఫ్ వాళ్ళు ఉంటారు కదా సార్. ఇప్పుడు ఒక ఆ ఏజ్ వాళ్ళు గాని 30 వాళ్ళందరూ ఏంటంటే, ఆ క్యారెక్టర్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. హ్మ్. ఆయన్ని చానా రోజులయిపోయింది ఇంత ఇలాంటి కామెడీ చూసి. హ్మ్. అదే నీకు స్ప్రింగ్‌లా ఎగురుతూ ఉంటాడు సార్ సినిమాలో కనిపించినప్పుడల్లా. ఈ సినిమాలో టీజర్ చూసినా, తర్వాత వదిలిన ట్రైలర్ చూసినా ముద్దులున్నాయి. హ్మ్. అక్కడక్కడ బూతులున్నాయి. కుర్రాళ్ళ హడావిడి ఎక్కువుంది. హ్మ్. కానీ ఇం అయినప్పటికీ కూడా ఇది ఫ్యామిలీ సినిమా అని గట్టిగా చెప్తున్నారు. హ్మ్. ఎలా ఇవన్నీ ఉండగా కూడా ఫ్యామిలీ ఎందుకు రావాలి? అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే సార్, ముద్దు పెట్టడానికి ఒక రీజన్ ఉంది. హ్మ్.
ఏదో సినిమాలో ఇప్పుడు వాడి ప్రాబ్లం వల్ల పెడతాడు. ఉమ్. ఎవడైనా దేని వల్ల పెడతాడు. అందుకే సినిమాలో డైలాగ్ నువ్వు వణుకుతున్నాయని. అవును. వీడు ఇప్పుడు ముద్దు పెట్టాల్సిన సిచ్యువేషన్ వీడికి ఇష్టం లేకపోయినా కంట్రోల్ చేయడానికి. ఉమ్. అది చాలా ఫన్ వేలో అందరూ ఎంజాయ్ చేస్తుంటారు సిచ్యువేషన్కి తగ్గట్టు. ఉమ్. చిన్న చిన్న డైలాగులు బూతులు అంటారా, ఒక ఇంట్లో ఒక ఉన్న సినారియోలో వీడి క్యారెక్టరేషన్ వల్ల ఈడేంట్రా ఇలా ఉన్నాడని చెప్పి ఇబ్బంది పడేది మనం కన్క్లూడ్ చేస్తాం సార్. ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ ఒక ఫ్యామిలీతో స్టార్ట్ అయ్యి ఒక నాన్న నుంచి వాళ్ళ కొడుకు గురించి కథ చెప్పడం స్టార్ట్ అయ్యి ఎండ్ కూడా ఆ డ్రామాలో ఎండ్ అవుతూ ఉంటుంది సార్. నేను అందుకని చెప్తున్నాను, రేపు థియేటర్లో కూర్చోగానే ప్రాపర్గా ఫ్యామిలీ డ్రామాలా అనిపిస్తుంది తప్ప ఆ సిచ్యువేషన్లో ఉన్న ఫస్ట్రేషన్ సీక్వెన్సెస్లో 1-2 డైలాగులు వస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఉమ్. ఇప్పుడు నిజంగా మనకు చచ్చిపోయాలంటే సిచ్యువేషన్ ఉన్నప్పుడు లూడో ఆడతాం అంటే మనం ఆ టైంలో ఏదో బూతే వస్తుంది నోట్లో, అలా అనిపిస్తుంది తప్ప వీళ్ళు ఏదో పెట్టారు ఏదో ఇక్కడ అరవాలని ఆడియన్స్ పెట్టి అదేమి ఉండదు సార్. మనకి అందుకే నేను, ఎందుకంటే మేము రేపు మిస్ఫైర్ అయితే మళ్ళీ మమ్మల్ని వేసుకుంటారు సార్. అందుకని చాలా క్లియర్గా చెప్తున్నాను, కేఆర్ఎంపీసీ ఫ్యామిలీ హండ్రెడ్. మీరు అందరూ ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడండి. సెకండ్ హాఫ్ డ్రామా ఈజ్ కంప్లీట్లీ ఫ్యామిలీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అంటే మాకు చూసిన వాళ్ళు కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ జనరేషన్ మారిపోయింది. ఒక జనరేషన్ నలుగురు కలిస్తే ఇలాంటి మాటలే మాట్లాడుకుంటారు. బూతులు కూడా వాళ్ళ మధ్య ఒక కామన్ కాన్వర్జేషన్ అయిపోయింది అనుకోవాలి సార్. సార్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటారు సార్. ఇప్పుడు మా టీంలో ఎవరో కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు 20 సంవత్సరాలు 21 ఇయర్స్ 22 ఇయర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేస్తే నేనైతే నార్మల్గా మాట్లాడడం ఎప్పుడు చూడలేదు సార్. ఫోన్ చేస్తే బూతులు తప్ప ఏమీ రావు. అది వాళ్ళకి ఇంకా నార్మల్ అయిపోయింది సార్. ఇప్పుడు ఫోన్ చేసి ఏరా తిన్నావా ఏం చేస్తున్నావు అని అన్నారనుకో, ఆ పక్క నుంచి బూత్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం కూడా ఇలాంటి క్యారెక్టరేషన్ తీసుకొని నేను కానీ చాలా పద్ధతిగా మాట్లాడాను అనుకోండి సార్, అది వర్కౌట్ అవ్వదని నా ఫీలింగ్. అందుకని క్యారెక్టర్కి తగ్గట్టు ఇంకెళ్ళాల్సిన సినారియో. సెన్సార్ని దాటుకుని రావడం కష్టం అవుద్దా ఇలాంటి సిచ్యువేషన్? మనకి మన ఏం లేవు సార్. 1-2 మీరు ఏదో టీజర్లో 2 ఏదో చూసారు, అవి 2 బీపులు పడతాయేమో. సినిమాలో ఏం లేదు సార్. మామూలుగా మీ మీ ఫ్రెండ్ బ్యాచ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా ఉంటుంది? అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? చాలా పద్ధతిగా ఉంటుందా కిరణ్ అగర్వాల్? మనము బూతులు మాట్లాడేవాళ్ళం కానీ మరి ఇంత మాట్లాడేవాళ్ళం కాదు సార్. అంటే ఇప్పుడు జెన్జీ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూర్చుంటే అన్నీ ఆ బూతులు అది మామూలుగా బయట టెక్నాలజీ పెరగడం వేరు, కానీ ఇక్కడ మాటల్లో కూడా ఈ పదాలు ఇవన్నీ మారిపోతున్నాయి సార్. అంటే ఇప్పుడు నాకు అవన్నీ తెలియదు. రిలేషన్షిప్లో ఏదో 10 పేర్లు చెప్తున్నారు. బెంచ్షిప్ అంట ఏ సంథింగ్, నాకు అసలు అది తెలియదు సార్. మనకు ఐడియా లేదు. మన బ్యాచ్ కూర్చున్నప్పుడు వస్తాయి బూతులు వస్తాయి, సరదాగా నవ్వుకుంటాం, కానీ మరి ఈ లెవెల్ అయితే లేదు. మనకు లవ్ వన్ సైడ్ లవ్ తెలుసు, అంతే. ఇక్కడ 10 రకాల 10 రకాల లవ్లు ఉన్నాయి. అసలు అది వింటుంటేనే అవునా ఇవన్నీ ఉన్నాయా నిజమా అనే ఫీలింగ్లోకి వెళ్తాం సార్. కేఆర్ఎంపీ అలాంటి లవ్ ఉంటుందండి. కేఆర్ఎంపీలో 2 క్యారెక్టర్ల మధ్య కాన్ఫ్లిక్ట్ సార్. వీడేమో ఒక చిల్లరగా, ఆ అమ్మాయికి ఏదో ఒక చిన్నది ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఈ 2 సింక్ అవ్వడం అనేది చాలా టఫ్ థింగ్. అది వాళ్ళిద్దరిది ఎలా ఉండదు అనమాట. ఆ డ్రామా వాళ్ళిద్దరి మధ్య సిచ్యువేషన్లో పండే డ్రామానే కామెడీ సార్. అదే కేఆర్ఎంపీ. మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా గుర్తొచ్చాయా మీకు? అంటే ఇలాంటి అమ్మాయిలు మన రియల్ లైఫ్లో కూడా చూసామేమో, ఇలాంటి సిచ్యువేషన్లు నా రియల్ లైఫ్లో కూడా ఎదురయ్యేమో అన్నట్టు ఏమన్నా ఉంటాయి సార్. ఖచ్చితంగా చూసినాం. అందరిలో షేడ్స్ ఉంటాయి అప్పుడప్పుడు, కానీ మరి ఇంత హెవీ షేడ్ ఉండదు, కానీ అందరిలో కొన్ని షేడ్ అయితే ఉంటుంది సార్. మీది మీ మీ బాడీ లాంగ్వేజ్, మీరు డైలాగ్ చెప్పే విధానం చూస్తుంటే కిరణ్ అబ్బవరంకి ఇంకొంచెం కీ ఎక్కువ ఇచ్చి వదిలితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. ఆ ఎనర్జీ, ఎక్స్ట్రా ఎనర్జీ ఏదో మీరు ఏదో ఓన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. లేదు సార్, నేను ఓన్ చేసుకొని చేసింది. చెప్పాను కదా సార్ ఇందాక, రేపు ఏదైనా వర్కౌట్ అవ్వకపోతే 50% నాకు క్రెడిట్ ఉంటుంది అని. ఎందుకన్నానంటే నేను కంప్లీట్గా ఓన్ చేసుకొని, ఇప్పుడు ఎస్ఆర్ నేను ఎలా అయితే, ఇప్పుడు అది ఎస్ఆర్ అంటే నేను రాసింది అది కంప్లీట్గా మళ్ళీ అంత ఎనర్జెటిక్ వైపు చేద్దాం. నాకు ఇష్టం సార్. బేసిక్గా అవుట్ అండ్ అవుట్ ఎనర్జీ రోల్స్, ఒక ఎంటర్టైన్మెంట్ అన్నది నాకు చాలా ఇష్టం. నేను ఎందుకో మధ్యలో కుదరలేదు, చేయలేదు. దొరికింది, ఇప్పుడు చూపిద్దాం చేద్దాం అని చేసాం. మీరు ఇచ్చిన ఆ స్టేట్మెంట్లు కొన్ని బాగా వైరల్ అయ్యి జనం మాట్లాడుకునేలా చేస్తున్నాయండి. మీ సినిమాలకి తమిళనాడులో థియేటర్లు దొరకపోవడం, తమిళ హీరోలకి ఇక్కడ ఎక్కువ థియేటర్లు దొరకడం, ఇది ఏంటిది అని మీరు అడిగిన క్వశ్చన్లో లాజిక్ ఉంది. దాని గురించి ఎక్కువ డిస్కషన్స్ నడుస్తున్నాయి. దీని మీద అంటే ఫర్దర్గా మనం కూడా అక్కడికి వెళ్ళి మన జెండా ఎగరాలంటే మనం ఏం చేయాలి సార్? ఏమో సార్, నాకు తెలియట్లేదు సార్. అండ్ ఇంకోటి, దాని గురించి నేను ఇంక మాట్లాడకూడదని ఒక థింగ్ కూడా వచ్చాను సార్. ఎందుకంటే నేను అక్కడ చెప్పిన మాట వేరు సార్. నేను అక్కడ ఏం క్లియర్గా చెప్పాను, మన తెలుగు యంగ్ హీరోస్కి కూడా అక్కడ ఒక ప్లాట్ఫామ్ దొరికితే మంచిది కదా. ఇక్కడ మన తెలుగు యంగ్ హీరోస్ కూడా చాలా మంచి సినిమాలు చేస్తారు. ఇక్కడ ఒక హిట్ అయిన సినిమాకి నెక్స్ట్ వీక్ అక్కడ రిలీజ్ అయిపోయి, అక్కడ చిన్నగా తమిళ్లో డబ్ అయిపోయి అక్కడ రిలీజ్ అయితే, ఇప్పుడు ఆ హీరోస్కి ఇక్కడైతే మార్కెట్ ఎలా అయితే ఏర్పడుతుందో మన హీరోస్కి అక్కడ ఏర్పడుతుంది కదా అన్నది నేను ఆ స్టేట్మెంట్ చెప్పాను సార్. అంటే థియేటర్ అన్నది నేను కా అనే సినిమా చేసినప్పుడు
తెలుగులో ఇక్కడ మనకు పెద్ద హిట్ అయినప్పుడు అక్కడ తెలుగు ఆడియన్స్ ఉన్నారు. తెలుగు ఆడియన్స్ కూడా నేను సినిమా చూపించలేకపోయానప్పుడు. అక్కడ అట్‌లీస్ట్ ఒక 10 స్క్రీన్స్ అన్నా తెలుగులో ఇచ్చినా బావుండు. నేను తాపత్రయపడ్డాను. నాకు కుదరలేదు అని ఒక చిన్నది చెప్పాను. నేను రైట్ వే అది అక్కడ నేను మాట్లాడింది తమిళ్ జర్నలిస్ట్ హ్మ్. భరద్వాజ్ గారు ఒక నోన్ అవునవును. ఈజ్ అవును. అతను అడిగినప్పుడు మా సినిమాలు మీరు తమిళ్ సినిమాలన్నీ అదర్ లాంగ్వేజెస్ చూస్తారంటే చూడడం ఏంటి సార్ సెలబ్రేట్ చేస్తాము. అవును. మేము తమిళ్ ఆడియన్స్ లవ్ కోరుకుంటున్నాం సార్ అని చాలా పొలైట్ వేలో చెప్పాను సార్. అవును. దాన్ని మనోళ్ళు తీసుకోరు కదా సార్. హ్మ్. మనోళ్ళు ఎవరికొచ్చిందో వాళ్ళు రాసుకుంటారు. ఇంకా దాన్ని ఏమి అనలేము సార్. ఒకానొక పాయింట్ ఆఫ్ టైంకి ఏమొస్తదంటే నిజాలు మాట్లాడడం అసలు కరెక్ట్ కాదేమో. మన పాటికి మనం సైలెంట్‌గా ఉండడం కరెక్టేమో. ఎందుకొచ్చింది? ఎందుకంటే ఏం మాట్లాడినా ఈవెన్ యూ టాక్ సంథింగ్ రైట్. దాన్ని ఎవరు ఏం పోర్ట్రే చేయాలో పోర్ట్రే చేస్తా ఉంటారు. దాని బదులు సైలెంట్‌గా ఉండడం బెటర్ అని ఐయామ్ లైక్ నాకు ఇంకా వద్దు. ఐ డోంట్ వాంట్ టు టాక్ సచ్ స్టఫ్ అనేది ఉన్నది. కాకపోతే నాకేమనిపిస్తుందంటే జనరల్ అనాలిసిస్‌లో ఇప్పుడు అక్కడ 'లవ్ టుడే' హిట్ అయింది. హ్మ్. 'లవ్ టుడే' హిట్ అయిన తర్వాత వారం రోజుల తర్వాత కొంచెం లేట్‌గా ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఒక పెద్ద బ్యానర్ దానికి హ్మ్. సపోర్ట్‌గా నిలిచింది. హ్మ్. అక్కడ 'కాంతార' హిట్ అయింది. 'కాంతారా'ని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ 'గీతా ఆర్ట్స్' లాంటి ఒక పెద్ద బ్యానర్ హ్మ్. సపోర్ట్ చేసింది. అలా మన తెలుగు సినిమాలకు కూడా అక్కడ పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద పెద్ద వ్యక్తులు సపోర్ట్ చేస్తే తప్ప మన తెలుగు సినిమాలకి అంత అంత వైడ్ ఆఫ్ రేంజ్ ఆఫ్ రిలీజ్ రాదేమో హ్మ్. అనిపిస్తుంది. సేమ్ సార్. నేను మాట్లాడిన కాంటెస్ట్ కూడా అదే సార్. అంతే కదా! నాకేంటంటే ప్లాట్‌ఫార్మ్ అక్కడ. అవును. ఇప్పుడు ఇక్కడ మనకొక సినిమా ఇప్పుడు 'విరూపాక్ష' అనే సినిమా రిలీజ్ అయింది. హ్మ్. ఇక్కడ బిగ్గెస్ట్ హిట్. అవును. ఇమ్మీడియేట్‌గా 1 వీక్‌లో మనకు అక్కడి సినిమాలు ఎలా అయితే రిలీజ్ అవుతున్నాయో, మనకు అక్కడ రిలీజ్ అయితే 'రాజధరన్ తేజా'కి అక్కడ పెద్ద మార్కెట్ ఓపెన్ అయిపోద్దిగా. అవును. ఈరోజు 'శివకార్తికేయన్' అన్నది గాని, విజయ్ మనం ఎలా చూస్తున్నాం అక్కడ ఓపెన్ అవుద్ది కదా! అన్నది నా అవును. థింగ్ అదే సార్. 100%. ఇప్పుడు యంగ్ హీరోస్ మేమందరం వస్తున్నాం సార్. హ్మ్. మేమందరం యంగ్ హీరోస్ వస్తున్నాము. వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక సినిమా హిట్టో, ఫట్టో ఏదో ఫస్ట్ అక్కడ మార్కెటు, అక్కడ థియేటర్స్ ఒక స్పేస్ ఏర్పడితే సినిమా బావుంటే చూస్తారు. లేదు అంతే. అంటే రిజెక్ట్ చేస్తారు. అంతే. కానీ అక్కడ మనకు ప్లాట్‌ఫార్మే లేదనగా నా ఇంటెన్షన్ సార్. దాన్ని ఇంక మీకు తెలిసిందే కదా సార్ మనోళ్ళందరూ ముందు మన సినిమాలు జూసుకోవాలి, అది జూసుకోవాలి, ఇది జూసుకోవాలి అంటే ఇంక వదిలేసి మన సైడ్ నుంచే మనకు సపోర్ట్ లేనప్పుడు ఇంక మనం ఏం మాట్లాడతాం? కానీ నెగటివిటీ ఎక్కువైపోతుంది కదా సార్! ఏం మాట్లాడినా దాన్ని భూతద్దం ట్రూ పెట్టుకొని సార్. ట్రూ సార్. ఏం మాట్లాడినా అండ్ ఇక్కడ ఏదైనా నువ్వు స్ట్రాంగ్‌గా ఒక పాయింట్ గురించి ఏదైనా ఎత్తితే హ్మ్. ఓకే. ఇదేమన్నా పాజిటివ్ అయిపోద్దేమో, హ్మ్. ఇదేమన్నా ఇంకోటి అవుద్దేమో, దీనికి ఏమంటిస్తే నెగెటివ్ అయిపోద్ది. దీన్ని ఏమనొచ్చు అని రెడీగా ఉంటారు సార్ ఒక బ్యాచ్. దానికేం చేయలేం. నాకెందుకొద్దు ఈ టాపిక్ నేనిప్పుడు మాట్లాడదలుచుకోవట్లేదంటే సార్, ఇట్ షుడ్ నాట్ కమ్ టు మై కేరామ్ సినిమా. అవును. ఎక్కడే గాని 1% ఓకే. సినిమా ఉందనే టాపిక్ ఎత్తాడేమో, హ్మ్. ఈ సినిమా కోసం ఇది పాజిటివ్‌గా మార్చుకుందాం చూస్తున్నాడేమో, ఆ సింపతి, ఆ సెన్సిటివిటీ నాకొద్దు సార్. హ్మ్. అలా దిగే ఒక్క టికెట్ కూడా నా సినిమాకి నాకొద్దు. హ్మ్. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను సార్. నాకు అస్సలు ఆ జోన్ వద్దు నాకు. హ్మ్. ఇట్స్ లైక్ 'కేరామ్' సినిమా కంటెంట్ నచ్చి, సినిమా బావుంది అని నచ్చి థియేటర్‌కొచ్చి చూసే ఆడియన్స్. ఐ రెస్పెక్ట్ దెమ్. అండ్ తెలుగు ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. ఈ సింపతి గేమ్స్‌కి దీనికి అని కాదు. కానీ బట్ పోర్ట్రేల్ చేయొద్దన్నది నా హ్మ్. ఉద్దేశ్యం. అవును. అవును. వెన్ ఒకడొచ్చి ఒక స్ట్రాంగ్‌గా ఒక విషయం ఏదైనా అనిపించింది అవును. చెప్తే, అవును. వీలైతే అరే! మనం చెప్పలేనిది వాడు గట్టిగా చెప్పాడురా అనన్నా మాట్లాడాలి. హ్మ్. లేకపోతే సైలెంట్ అయిపోవాలి. హ్మ్. ఏంటి సింపతి గేమా? అంటే దేనికి సింపతి సార్? హ్మ్. నాకు అర్థం కావట్లేదు అన్వర్ సార్. హ్మ్. సింపతి దేనికి? పర్టిక్యులర్‌లీ నాలాంటోడికి ఏంటి సార్ సింపతి? హ్మ్. మీకు తెలుసు నా గురించి. హ్మ్. నా పనేదో నేను చేసుకుంటున్నాను. నేను నిలబడుకుంటున్నాను. పడుతున్నానో, లేస్తున్నానో, నాకిష్టం వచ్చినట్టు పరిగెడుతున్నాను. నేను చేయాల్సుకుంది నేను చేసుకుంటున్నాను. ఏ రోజు ఒకరి కింద ఇలా చేజార్చింది లేదు. ఏ రోజు ఇదిగో ఒకరి సపోర్ట్ వల్ల వచ్చింది లేదు. ఒకరి దగ్గర లొంగింది లేదు. ఒకరికి భయపడింది లేదు. నాకు అవసరం లేదు. ఎంత ఎదుగుతానో, ఎంతవరకు ఎళ్తానో ఎళ్ళని. కానీ ఏ రోజు అలా అయితే నేను బతకను సార్. దట్ ఈస్ మై పర్సనాలిటీ. ఈరోజు ఉన్న స్థాయిలో అయిపోయినా సరే ఐ వాంట్ టు బీ నాకు నేను నచ్చాలి ఫస్ట్. అరే! కిరణ్ అనేవాడు ఇదిగో ఇలా ఉన్నావురను. నా మీద 1, 2 చూసాను సార్ ఆర్టికల్ గూడా. సింపతి అంటే నాకు నా వల్ల కాలేదు. హ్మ్. విచ్ ఈస్ నాట్ మీ. నువ్వు నా మీద ఏం ప్రాపగండా చేయాలనుకున్నావో చేసుకో. ఎన్నైనా చేసుకో. అంటే ఇది కావాలని చేస్తున్నారంటారా? సార్ లేకపోతే ఏంటి సార్? హ్మ్. నా మీద ఏంటి? ఒక వర్డ్ చెప్పండి. హ్మ్. ఒక వర్డ్ చెప్పండి. సింపతి అనే పదం ఎందుకు వాడుతున్నారో చెప్పండి. హ్మ్. నాకు ఒక్క పదం నా పర్సనాలిటీని చూస్తున్నారు. సార్ ఈరోజు నా 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 ఎంటైర్ ఈరోజు నేను చెప్తున్నాను మొత్తం తీయండి సార్. నా ఫ్లాప్ సినిమాకి ఏ రోజైనా నెక్స్ట్ డే నేను మీట్ పెట్టి గాని, నా సినిమా అదిరిపోయిందని గాని, నా దగ్గర ఒక్క సినిమా చూపించండి మీకు తెలుసది. అవును. దేనికి? నేను సీ ఐమ్ సార్ నేను ఐయామ్ అలోన్. నా పాటికి నేనేదో చేసుకుంటున్నాను. నేను ఫైట్ చేసుకుని, నా సినిమాలు నేను చేసుకుంటున్నాను. నాకు మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సపోర్ట్ చేస్తున్నారు. సినిమా బాగుంటే ఆడియన్స్ చూస్తున్నారు. లేదంటే లేదు. కంప్లీట్‌లీ ఆడియన్స్‌లో వాళ్ళ ఎదురుగానే ఎదుగుతున్నాను. సినిమా బావుంటే వాళ్ళు చూస్తున్నారు. దాంట్లో సింపతి దేనికి అంటే మనం ఏదన్నా ఒక జెన్యూన్ థింగ్ మాట్లాడుతుంటే దాన్ని ఏదో విధంగా ఏదో ఒక అవును. పదం అంటే అది బాధేస్తది కదా! హ్మ్. వేరేటిది బాధేయదు సార్. హ్మ్. ఇప్పుడు నీ సినిమా బాలేదురా నువ్వు చెత్తగా తీసావు. అవును సినిమా బాలేదు దాంట్లో ఏముంటది? ఒరేయ్ నువ్వు ఈ తప్పు చేసావు బాలేదు. ఊరికే ప్రాపగండా రుద్దుదాం అనేది ఒకటి ఏదన్నా ఒక వర్డ్ ఊరికే సింపుల్‌గా అనేద్దాము అనంటే అది నాకైతే అస్సలు సెట్ అవ్వదు. నాకైతే అస్సలు నేను అందుకే అన్నా కదా! క్లియర్‌గా అలా వద్దు. అసలు అలాంటిదైతే నాకు అసలొద్దు.
చాలామంది మీ ఎదురుగుండా చాలా ఆత్మీయంగా నవ్వుతూ మాట్లాడేవాళ్ళు. వెనకాలకెళ్ళి ఇలాంటి ప్రాపగండా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. తగులుతారు. అలాంటి వాళ్ళని అవాయిడ్ చేసేస్తున్నారు మీరు? సార్ చేయగలరా? ఎవ్వరిని ఏం చేయలేము సార్. హ్మ్. ఇప్పుడు నేననేది ఏంటి అన్నది హ్మ్. నా ఎదురుగా కూర్చొని మీరు మాట్లాడితే నా కళ్ళలోకి చూస్తూ కిరణ్ అనేవాడు ఏంటో తెలుస్తది. హ్మ్. నాతో కాకున్నా నా చుట్టుపక్కల ఉన్నోళ్ళని పిలిపించి ఆఫీస్‌లో కూర్చోబెట్టుకొని, "ఏంటమ్మా మీ కిరణ్ ఏం చేస్తున్నాడంటే" వాడేం చెప్తాడో నాకు తెలీదు. తెలీదు. వాడెంత ప్రాపగండా చెప్పుకుంటాడో, తెలీదు. వాడి పర్సనల్ థింగ్ కోసం ఏం చెప్పుకుంటాడో నాకు తెలీదు. అది నేను కాదు. హ్మ్. నిజంగానే నువ్వు నా ఎదురుగా కూర్చొని నాతో మాట్లాడి నేనేంటో మాట్లాడితే మాత్రమే నీకు తెలుస్తది. హ్మ్. కిరణ్ అంటే ఏంటో తెలుస్తది. రిమైనింగ్ నీకు అసలు ఎప్పటికీ తెలీదు. హ్మ్. అండ్ నేనేమన్నా అంటే అక్కడ అలా ఇంటే అది నా తప్పు కాదు. హ్మ్. అది నాకసలు నాకేం ఫరక్ పడదు. హ్మ్. జెన్యూన్‌గా నాకేం కాదు. ఇప్పుడు ఎవరో మీరున్నారు సార్. నా గురించి ఎవరో మీకొచ్చి ఏదో ఇలా అంట, అలా అంట అని బ్యాడ్ చెప్పారు. అది మీరు నమ్మారనుకోండి. అది నా తప్పు కాదు. అది మీరు నన్ను లూజ్ అవుతున్నారని ఫీల్ అవుతాను తప్ప నాకసలు నేనేం దాని గురించి పట్టించుకోను. హ్మ్. బట్ నేను ఏ రోజు సార్ ఐ విల్ బీ టు మై నోట్స్ చాలా హానెస్ట్‌గా ఉంటాను. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు వేరేవాళ్ళ గోల్ నేను అస్సలు పెట్టుకోను. అందుకే మీరు నన్నెక్కడా చూడరు, ఎక్కువ తిరగను. నా పనేదో నేను చేసుకుంటూ ఎళ్తాను. ఏదైనా కరెక్ట్ అనిపించింది మాట్లాడతాను సార్. ఆ మాట్లాడిన దాన్ని ఇలా మాట్లాడితే మాత్రం నాకు అందుకే ఈ టాపిక్ గూడా అసలు నేను వద్దు ఇంకా నాకు తెలుసు ఇంక మీరు అడుగుతారు దాన్ని నేనేమి అవాయిడ్ చేయలేను. ఇప్పుడు నేను వద్దు ఈ టాపిక్ గురించి వదిలేయండి అని అన్నా గాని ఇంక అది వేరే నేను అందుకే సార్ నా సరే ఇంటెన్షన్ అది కాదు. మొత్తానికి 18వ తారీఖున దీపావళి ఈ ఫెస్టివల్ మూడ్‌లో మాట్లాడుకుందాం. హ్మ్. థియేటర్‌కి ఫెస్టివల్ మూడ్‌తో వచ్చే ఆడియన్స్ థియేటర్‌లో ఆ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ని హ్మ్. 'కే రామ్' ద్వారా ఎంతవరకు ఎంజాయ్ చేస్తారు? సార్ ఔట్ అండ్ ఔట్ ఫన్ సార్. ఎంటర్‌టైన్‌మెంట్. సరదాగా థియేటర్‌లో కూర్చొని ఎళ్ళేసరికి 2 గంటల 20 నిమిషాలు వచ్చింది సార్ సినిమా. అరే! తెలియకుండానే నవ్వుకుంటూ చాలా మంచి వైబ్ అయ్యాంరా. బయటికెళ్ళేటప్పుడు ఒక 10 జోకులు గుర్తుండి మళ్ళీ తలుచుకొని నవ్వి, ఆ క్యారెక్టరేషన్‌ని రిలేటబుల్ స్టఫ్‌లో పెట్టుకుంటారని నా ఫీలింగ్స్. ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే మేము సర్వ్ చేస్తాం సార్. పెట్టిన టికెట్‌కైతే ప్రాపర్ వర్తీ సార్. ఎక్కడ మిస్ కొట్టం. బాలీవుడ్ నుంచి మంచి ప్రొడ్యూసర్‌లు, బ్యానర్‌లు వస్తున్నారంటే మీ దగ్గరికి కథలు పట్టుకొని. అన్నీ అవుతున్నాయి సార్. హ్మ్. అంత మంచి హ్మ్. వెరీ హ్యాపీ. చాలా మంచి కంటెంట్స్ వస్తున్నాయి. హ్మ్. మంచి బ్యానర్స్ వస్తున్నాయి. అన్నీ మంచిగా అవుతున్నాయి సార్. 'కా2' ఎప్పుడు చూస్తాం? అదింకా లైక్ వి నీడ్ టు డిస్కస్ సార్ అదింకా. హ్మ్. అదింకా స్టేజెస్‌లో లేదు. ఇంకా చూడాలి. హ్మ్. కానీ ఏమన్నా బిల్డ్ చేయడానికి ఆ వరల్డ్ బిల్డ్ చేయడానికి టైం పడుతుందేమన్నా? టైం పడతది కదా సార్ అది హ్మ్. ఇంకా. డైరెక్టర్స్ నాకు తెలిసి ఇప్పుడు ఇంక వేరే మూవీలో ఉన్నారు. వేరేది చేద్దామని. హ్మ్. కానీ ఇంకా మీతో పనిచేసిన డైరెక్టర్లందరూ మంచి మంచి హ్మ్. ప్రొ ప్రొ ప్రాజెక్ట్స్ పడుతున్నారు. విజయ్ హ్మ్. దేవరకొండ అలాంటి ఆ! రవి రవి చేస్తున్నాడు. చేస్తున్నాడు. నందు అన్న అఖిల్ అన్నతో చేస్తున్నాడు. అందరూ చేస్తున్నారు. ఈ వెరీ వీళ్ళ హ్యాపీ. గ్రోత్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? సార్ నా మోటివ్ అదే సార్. హ్మ్. నాకైతే సింపుల్‌గా ఏమో అది నా మైండ్ సెట్టో, నా మనస్తత్వం నాకు తెలీదు సార్. నాకు వీలైనంత మంది కొత్త టెక్నీషియన్స్‌ని, కొత్త డైరెక్టర్స్‌ని, కొత్త యాక్టర్స్‌ని తీసుకొస్తాను సార్. పక్కా. దాంట్లో డౌటే లేదు. నేను అట్‌లీస్ట్ ఒక 30-50 న్యూ డైరెక్టర్స్ అయితే నా ద్వారా ఇంట్రొడ్యూస్ అవుతారు సార్. నా ద్వారా అనేదేదో నేనేదో చేస్తున్నట్టు హ్మ్. కాదు సార్. ఇట్ విల్ బి నాకు బెనిఫిట్టే అది. బట్ ఐ లవ్ టు వర్క్ విత్ న్యూ డైరెక్టర్స్. మ్యూచువల్‌గా. మ్యూచువల్‌గా అంతే. హ్మ్. ఏదో ఒక ట్రయాలజీ ఏదో స్టార్ట్ చేస్తున్నారంట. అవుతుంది సార్ అది. హ్మ్. అది స్టార్ట్ అవుతుంది. హ్మ్. అదే సార్ ఏమవుతుందనంటే ఒక 5 కథలు నచ్చాయనుకోండి సార్. హ్మ్. స్టార్ట్ చేసి నేనేంటంటే మినిమమ్ ఒక 1 ఇయర్ ప్రీ ప్రొడక్షన్ చేస్తాను సార్. హ్మ్. నాకు నాకున్న ఇప్పుడు నేను ఈ 4 ఇయర్స్‌లో నాకు 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఫిల్మ్ నాకు అర్థమైందేందంటే, డైరెక్టర్‌తో ఎంత ట్రావెల్ ఎక్కువుంటే అంత మంచిది. అవును. సెట్స్‌కెళ్ళే ముందు నువ్వు డైరెక్టర్ ఎంత కూర్చొని ఏం చేస్తున్నారో ముందే క్లారిటీ ఉంటే అది చాలా సినిమాకి అది హెల్ప్ అవుతుందన్నాం. అందుకే నేను ఏ సినిమా నాకు కథ బీభత్సంగా నచ్చినా గానీ ఒక 1 ఇయర్ ట్రావెల్ అవుదాం. ఒకసారి ఆహ్, కానీ ఏం అంత టైం జరుగుతుంది దొరుకుతుందా మీకు? ఎందుకంటే బంచ్ ఆఫ్ కథలు మీ దగ్గర ఉన్నప్పుడు, హ్మ్. ఇంతమంది డైరెక్టర్లు ఉన్నప్పుడు 1 ఇయర్ ట్రావెల్ వీళ్ళతోటి. దొరుకుతది కదా సార్. 1 హ్మ్. ఇయర్ ట్రావెల్ ఇన్ ద సెన్స్ అంటే రోజు కలవాలనేదేం అదే. కాదు. హ్మ్. ఇప్పుడు 'చెన్నై లవ్ స్టోరీ' ఉంది సార్. హ్మ్. అది ఆల్రెడీ స్క్రిప్ట్ ఒక 2 ఇయర్స్ అదయింది. ఐయామ్ వెరీ, వెరీ కాన్ఫిడెంట్. నాకు టీమ్ చెప్పినప్పుడే నేను ఫైనల్ రీడింగ్ చదివినప్పుడే నాకు తెలుసు. దిస్ ఈస్ హ్మ్. గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని. నాకు ఇంకా నాదేమీ లేదు సార్. హ్యాపీగా నేనెళ్ళి యాక్టింగ్ చేసుకొని వచ్చేస్తాను. బికాజ్ వెన్ ఐ రెడ్ ఇట్ ఐ నో ఇది చాలా అవుతది. అండ్ ఆ టీమ్ వాళ్ళకున్న పనులు వాళ్ళు వెరీ స్ట్రాంగ్. అలాంటి జోనర్స్ గాని వాళ్ళు చేస్తారు. నాకసలు ఏం లేదు. ఇప్పుడు కొన్ని కథలుంటాయి సార్ మన దగ్గరకొచ్చినప్పుడు కొత్త డైరెక్టర్ అసలు ఇంతవరకు ఎక్స్‌పీరియన్స్ లేదని వచ్చినప్పుడు కథ నచ్చినప్పటికీ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది చిన్న ట్రావెల్ ఉంటే బెటర్. వాళ్ళకి మంచి టెక్నీషియన్స్‌ని ఇచ్చి ఇలా చేస్తే బావుంటదేమో 'కాతో' అని. మీరు అదే చేశారు కదా! యాహ్! అవును. అదండి. ఈ 'నానితో' మీకంత 1 ఇయర్ ట్రావెలింగ్ జరిగిందండి? 'కే 1 రామ్' ఇయర్ కోసం. 1 ఇయర్ పైనయింది సార్. పైనే జరిగింది. హ్మ్. 1 ఇయర్ 3 మంత్స్ పైనయింది. హ్మ్. లవ్ స్టోరీస్ ఏంటి? 'చెన్నై లవ్ స్టోరీస్' ఏంటి? ఈ ప్యూర్ వేరే జోనర్ ఆఫ్ కిరణ్ కనిపిస్తాడా వేరే దాంట్లో? జోనర్ ఆఫ్ కిరణ్ కనిపిస్తుంది. హ్మ్. ఇది కంప్లీట్ హై కుర్రాళ్ళు. వోల్టేజ్ ఇది ఎనర్జీలో ఉంటది. కుర్రాళ్ళు కదా! అది వెరీ ఇన్నోసెంట్. హ్మ్. చాలా మంచి ఉంటది సార్. ఇది ఆల్రెడీ షూట్ అయింది. దట్ విల్ బి గోయింగ్ టు బి అనదర్ న్యూ ఎక్స్‌పీరియన్స్. రైట్ సార్. 18న దీపావళికొస్తున్నారు 'కే హ్మ్. ర్యాంప్.' మీరనుకున్నట్టు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. హ్మ్. మీ రాబోయే సినిమాలు కూడా ఇంతే మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ సార్.